హలో గైస్, ఓడిఎంటీ తెలుగు. రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2025లో ఇదే ఫస్ట్ బ్యాచ్ అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి. మీరు రెండిట్లో ఏదో ఒక బ్యాచ్ స్టార్ట్ కావచ్చు. సో January 6th, 2025 అండ్ మీకు 3 క్లాసెస్ ఫ్రీ అండి. January 6th, January 7th అండ్ January 8th ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు జాయిన్ కండి. సో ఇనిషియల్గా మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ గురించి మాట్లాడతాం. ఆ 3 క్లాసెస్ విన్న తర్వాత ట్రైనర్ ఎలా ట్రైన్ చేస్తున్నారు, మీకు టాస్క్ ఎలా ఇస్తున్నారు, వర్క్ ఎలా అవుతుందని మీకు అర్థమవుతుంది. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ యూ కెన్ డిసైడ్ టు జాయిన్. ఓకే, ఆ క్లాసెస్కి సంబంధించిన లింక్ కావాలంటే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ కండి. టైం కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు అన్నమాట మీకు. ఓకే, ఒకవేళ మీరు డిసైడ్ అయిపోతే అక్కడ కోర్స్ 2 టైప్స్ ఉన్నాయి మనకు. ఒకటి 45 days కోర్సు 8,500, ఒకటి 3 months కోర్స్ అది 25,000. 2 ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు. 3 months కోర్స్ అనేది 3 months కోర్స్ ప్లస్ 1 month ఇంటర్న్షిప్ కూడా ఉంటుందన్నమాట. అంటే లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారనమాట. ఒక 30 టాస్క్ డిసైడ్ చేసి పెట్టామన్నమాట, అది చేస్తారు. ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ కంపెనీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ అవసరం లేదండి. హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు అండ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు. వాళ్ళ సాలరీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, మీరు చూడండి, ఇప్పుడు కమ్యూనిటీ సెక్షన్లో పోతే చాలామంది స్టూడెంట్స్ 15, 18, 20, 25 ఈ విధంగా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెషర్సే అది కూడా. ఇంకా రీసెంట్గా నేను మౌనికతో లైవ్ కూడా చేశాను. సో ఇంటర్న్షిప్ చేస్తే ఏమవుతుందంటే ఆ విధంగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు గ్రాప్ చేయొచ్చు. నేను లైవ్ చేసినప్పుడు అప్పటికి ఆమెకు 6 ప్రాజెక్ట్స్ ఉండే, ఇప్పటికి ఆల్రెడీ 12 ప్రాజెక్ట్స్ అయినాయి. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది స్టూడెంట్స్కి బిల్డప్ అవుతుంది. సో మన ట్రైనర్స్ అంతా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తారనమాట. చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. అండ్ ఇక్కడ 2 types ఆఫ్ జాబ్స్ అండి మనం మాట్లాడదాం. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ 100% జాబ్ గ్యారంటీ అని నేను చెప్తాను. ఓకే, బ్లైండ్గా మీరు జాయిన్ కండి. నేను ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తారంటే 100% నేను ఇప్పిస్తాను. కానీ శాలరీస్ మాత్రం నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మినిమం 10,000తో స్టార్ట్ అవుతుంది. కొందరికి 10,000 వస్తుంది, కొందరికి 14,000, 15,000, 18,000, 20, 25 వరకు వస్తుంది ఫ్రెషర్స్. ఎందుకంటే నువ్వు నేర్చుకునే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి నేను అందరికీ ఒక శాలరీ అనేది గ్యారంటీ ఇవ్వలేను అనమాట. మీరు కమ్యూనిటీ సెక్షన్లో పోతే దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. 10,000 నుంచి 25,000 వరకు అన్ని స్లాబ్స్లో ఉన్నారన్న. ఓకే, నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలు ఎవరికైనా సరే, అమ్మాయిలు కూడా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్ జాబ్ చేయండి. కెరియర్ మంచిగా గ్రోత్ కావాలంటే ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి. ఒక 3 years అట్లా పని చేస్తే కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఎలా ఉండాలి, క్లయింట్స్ ఎట్లా కొడుతున్నారు, మనం ఎట్లా చేయాలి నేర్చుకొని తర్వాత మీరు అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. కానీ ఇనిషియల్గానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్రెషర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పెక్ట్ చేయకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు చూస్ చేసుకోవాలి అంటే ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్. మేము బయటికి వెళ్ళని వాళ్ళు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేసుకోండి. అది కూడా అబ్బాయిలు కూడా వాళ్ళకు మరీ సందర్భం బాగాలేదు, ఈవెన్ దే ఆర్ ఆల్సో మ్యారీడ్, దే కాంట్ గో అవుట్ అన్న వాళ్ళు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో నిజాలు ఏంటంటే 20% జాబ్స్ మేము ఇప్పించగలుగుతాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే 100 మంది జాయిన్ అయితే అందులో 20 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పించగలుగుతాం. ఆ 20 మంది ఎవరు? ఇంటర్న్షిప్ బాగా చేసిన వాళ్ళు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే తక్కువ ఉన్నాయి. కాబట్టి 100కు 100 మంది నేను ఇప్పించలేను. అది మీరు అర్థం చేసుకోండి. కాకపోతే ఆ మిగతా 80 మంది మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఫ్రీలాన్సింగ్ అనే కాన్సెప్ట్ చెప్తాం కాబట్టి దాని ద్వారా క్లయింట్స్ కొట్టండి. క్లయింట్స్ కొట్టిన తర్వాత మా సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. మీకు క్లయింట్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా మా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ మీ హెల్ప్ చేస్తారు. సో ఎటు చూసినా కూడా మీకు బెనిఫిటే ఉంది. ఓకే, చాలామంది హౌస్ వైఫ్స్ కోర్స్ నేర్చుకొని హ్యాపీగా కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కొందరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఎందుకైనా మీరు 3 classes వింటే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ కోర్స్ మొత్తం మీద ఫ్రెషర్స్కి పనికొస్తుంది. ఇప్పుడే బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన రండి, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. కరియర్ చేంజ్ పీపుల్, మీరు ఆల్రెడీ వేరే 2024 మొత్తంలో కూడా యూఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ ప్రజెంట్ జాబ్, మీరు మూవ్ కావాలనుకుంటున్నారు కానీ మూవ్ అవ్వలేకపోతున్నారు. ఎలాంటి దానికి వెళ్ళాలి, సాఫ్ట్వేర్కి వెళ్దామంటే కోడింగ్ కావాలి, కోడింగ్ రాదు. అలాంటి వాళ్ళు హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ రండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. వితౌట్ కోడింగ్ సాఫ్ట్వేర్ కంటే మంచి ఇండస్ట్రీ ఏమైనా డిజిటల్ మార్కెటింగ్. థర్డ్, హౌస్ వైఫ్స్ మనం మాట్లాడినట్టే ఇంతకుముందు మీరు జాబ్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పిల్లల వల్ల మీరు కెరియర్ ముందరికి పోలేకపోయింది. బట్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అలాంటి హౌస్ వైఫ్స్ హ్యాపీగా రండి డిజిటల్ మార్కెటింగ్కి. అది కష్టపడండి. నేను చెప్పిన 20% వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్, 80% ఇస్ మోర్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. బిజినెస్ పీపుల్, మీకు బిజినెస్ ఉందండి, ఎలాంటి బిజినెస్ అయినా సరే, బట్ దాన్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవడం మీకు రావట్లేదు. హ్యాపీగా మీరు కోర్స్ జాయిన్ కండి. ఎందుకంటే మీకు ఒక ఆప్షన్ ఉంది, మీరు ఒక హైర్ చేసుకోవచ్చు.
కన్సల్టెన్సీని హైర్ చేసుకోవచ్చు, ఇంకెవరైనా హైర్ చేసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు ప్రోడక్ట్ గురించి మీకు తెలియాలండి. తెలిస్తేనే మీరు వాళ్ళతో బాగా పని చేయించుకోవచ్చు. కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్కి నేను చెప్పేది అంటే మీరు నేర్చుకోండి ఫస్ట్. ఓకే, మీ వల్ల కాదు అనుకున్నప్పుడు ఏం చేయండి, మా స్టూడెంట్స్ని హైర్ చేసుకోవచ్చు. మీరు మా స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ హైర్ దెమ్. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీకు చేస్తారు. బట్ స్టిల్ ఐ సజెస్ట్ యూ, మీరు నేర్చుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఓకే, దీస్ ఆర్ ద స్లాబ్స్. అండ్ మన కోర్స్లో 3 months కోర్స్లో 3 months కోర్స్తో పాటు 1 month ఇంటర్న్షిప్తో పాటు మీకు ఎక్స్ట్రాగా 5 కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి. మౌనిక ఉందిగా, మౌనిక వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సింగ్ చేస్తుంది కదా, తనతో ట్రైనింగ్ ఇప్పిస్తాం. రెజ్యూమ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇంటర్వ్యూలు ఎలా మాట్లాడాలి, ఫ్రీలాన్సింగ్ క్లయింట్ కొట్టాలంటే ఎలా కొట్టాలన్నది 5 క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ తనూజ ఉంది. షీఈ్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్, షీఈ్ మేకింగ్ వీడియోస్, షీ నోస్ హౌ టు డూ ఎడిటింగ్ ప్రాపర్గా చిన్న చిన్న యాప్స్ ద్వారా. ఆ విధంగా రీల్స్ మాస్టరీ కోర్స్ అని పెట్టారు. సో మీరు కూడా రేపు పొద్దుగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు అనమాట. ఆ ఎడిటింగ్ స్కిల్స్ తోటి కంటెంట్ ఎలా ఉంటే బాగుంటుంది, సోషల్ మీడియాలో ఎలా పెడితే బాగుంటుంది అన్నది తను క్లియర్గా ఎక్స్ప్రెస్. అవి 5 క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరు ఇన్సూరెన్స్ ద్వారా మనీ సంపాదించాలనుకున్నా, రియల్ ఎస్టేట్ ద్వారా మనీ సంపాదించాలనుకున్నా, దానికి సంబంధించిన టైప్స్ ఉన్నాయి. దాని ద్వారా కూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నా క్లాసెస్ ఉంటాయి మీకు. నేను మీకు ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడతా, బ్లాగింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఎలా చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేర్పిస్తాను. దాంతోపాటు ఏఐ టూల్స్ గురించి కూడా నేనే మాట్లాడతాను అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ పీపుల్ వచ్చేసి మీకు నాలెడ్జ్ ఇస్తారు. ఇది 3 months కోర్స్ ప్లస్ 4 months, బట్ ఇట్ విల్ గో బియాండ్ దట్ ట్రైనింగ్ అనమాట. వీ ట్రై టు గివ్ మోర్ నాలెడ్జ్. కానీ మీరు 3 months తర్వాతనే హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. లేదు సార్, ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ నాలెడ్జ్ అంటే యూ కెన్ వెయిట్ టిల్ 4 and 5 months యాజ్ వెల్. ఓకే, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. లేదంటే odmt.inకి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేసినా కూడా మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు. సో నేను ఒకటే చెప్తా అండి, 2025 ఈజ్ రియలీ గుడ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఓకే, అండ్ వై ఓడిఎంటీ? ఓడిఎంటీ వి బిలీవ్ ఇన్ ప్రాసెస్ అండి. మీరు చూసారు కదా, స్టార్టింగ్ ఫ్రమ్ కౌన్సిలర్ టు ట్రైనర్ ఉంటారు. ఫస్ట్ ట్రైనర్ డెమో తీసుకొని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత డౌట్స్ వస్తే డౌట్స్ క్లారిఫికేషన్స్కి మీకు కోఆర్డినేటర్స్ ఉంటారు. మళ్ళీ దాని తర్వాత కోర్స్ అయిపోయినాక ఇంటర్న్షిప్కి సపరేట్ మేనేజర్ ఉంటారు. మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు రీల్స్ మాస్టర్కి సపరేట్ ట్రైనర్, కమ్యూనికేషన్కి సపరేట్ ట్రైనర్, అడ్వాన్స్కి నేను సపరేట్గా నేర్పిస్తాను. దాంతోపాటు రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్కి సపరేట్ సెగ్మెంట్స్. ఇవన్నీ అయిపోయినాక ప్లేస్మెంట్కి సపరేట్ ప్లేస్మెంట్ ఆఫీసర్, ఇద్దరు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ మీరు క్లారిఫై చేసుకోవడానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఫ్రీలాన్సింగ్ క్లయింట్ వచ్చిన తర్వాత కూడా వాటిని కూడా మీకు సాల్వ్ చేయడానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాబట్టి ఒక్క స్టూడెంట్ తోటి దాదాపు 7 to 8 ఎంప్లాయీస్ ఆఫ్ ఓడిఎంటీ విల్ వర్క్ విత్ యూ. అందుకోసమే ఇట్స్ గుడ్ ఫర్ యూ. అండ్ మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా వాల్యూ ఉంటుంది. మా ఇంతకుముందు అల్యూమినీ స్టూడెంట్స్ రివ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మాతో మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ 2025. సీ యూ ఇన్ ద డెమో. థ్యాంక్ యూ.